విశాఖలో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. తమకు దక్కాల్సిన ఆర్థిక సాయాన్ని దోచేస్తున్నారని ఆందోళనకు దిగారు. ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలకు దక్కాల్సిన పరిహారం కొందరు అధికారులు అవినీతిమయంగా కాజేశారని నిరసనలకు దిగారు. తమకు రావాల్సిన సాయాన్ని వెంటనే అందించాలంటూ డిమాండ్ చేశారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలోని మత్స్యకారులు హుదూద్ తుఫాన్కి వచ్చిన డబ్బంతా వీళ్ళు దోచుకుపోయారు. మాకు అవినీతి జరగడం వల్ల మాకు న్యాయం చేయాలంటూ ప్రజలందరూ ఇక్కడికి వచ్చి పోరాటం చేస్తున్నాం. మాకు మా పేర్ల మీద చెప్పి వీళ్ళు ఎందుకు ఇలా చేశారు అనేది మేము అందరినీ అడుగుతున్నాం. మాకు వచ్చిన డబ్బు మాకు ఇవ్వకుండా వాళ్ళ ఇల్లు బంగ్లాలు అన్ని కట్టుకొని వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ మాకు నిరక్షరాస్యులైన మాకు అన్యాయం చేశారు సార్. మాకు న్యాయం జరిపించాలంటూ ప్రజలందరూ ఇక్కడ వచ్చి పోరాటం చేస్తున్నాం. వేసిన కేసులు మీరు ఆపడానికి వేసారా లేకపోతే కట్టుకోమని కేసులు వేసారా? ఆపడానికి వేసే కేసులు ఈరోజు ఎందుకు కట్టుబడి ఉన్నాయి అంటే మీకు ఈ సంస్థకి ఎంత డబ్బులు వచ్చాయి? ఈ సంస్థలో మీరు ఎంతమంది వాటాదారులు? 6 అంటున్నారు. ప్రతి బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర మీకు మంత్లీ 10,000 వస్తుంది. 2010 నుండి వీళ్ళకి జీవీఎంసీ నుండి రాత్రిపూట చెత్తలు తుడుస్తున్నామని చెప్పి మున్సిపాలిటీ కార్మికులు పెట్టి తుడిపిస్తున్నామని చెప్పి మంత్లీ వీళ్ళకి నెలకి 15,000 వస్తుంది. ఎవరిని పెట్టి వీళ్ళు ఊర్లో క్లీన్ చేయిస్తున్నారు?